తల్లిదండ్రులు తిడుతున్నారని ఇద్దరు వేరువేరు కుటుంబాలకు చెందిన బాలికలు ఇంటి నుండి పారిపోయిన సంఘటన విజయవాడలో జరిగింది. తల్లిదండ్రులు తిడుతున్నారని ఇద్దరు వేరువేరు కుటుంబాలకు చెందిన బాలికలు ఇంటి నుండి పారిపోయిన సంఘటనలో తల్లిదండ్రులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతుక్కుని బుధవారం రాత్రి 11:30 సమయంలో మైలవరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా గౌరవనీయులైన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా వారి మరియు డీసీపీ రూరల్ జోన్ కె శ్రీనివాసరావు గార్ల ఆదేశాలపై మైలవరం ఏసీపీ ఎస్ మురళీమోహన్ గారి పర్యవేక్షణలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు మరియు మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ తక్షణమే అన్ని కంట్రోల్ రూమ్స్, అన్ని పోలీస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్లను అప్రమత్తం చేసి చిన్నపాటి క్లూ ఆధారంగా మైలవరం ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని విస్తృతంగా గాలించి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం శుక్రవారం 9 గంటలకు తప్పిపోయిన ఆ ఇద్దరు బాలికలు సురక్షితంగా తిరిగి మైలవరం తీసుకురావడం జరిగింది. ఇద్దరు మైనర్ అమ్మాయిలు 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు కనిపించట్లేదని చెప్పేసి మనకి రిపోర్ట్ రావడం జరిగింది. మన మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ గారికి నైట్ 11:30కి తల్లిదండ్రులు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రిపోర్ట్ తీసుకున్న వెంటనే మనం పరిశీలించగా నిన్న ఉదయమే అంటే నిన్న ఉదయం 8:30-9 గంటల నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లలిద్దరు కూడా వేరువేరు పక్క ఒకే ఊరికి చెందిన వాళ్ళు వేరువేరు పిల్లలు ఇద్దరు కూడా కనిపించట్లేదని చెప్పేసి మనకి తల్లిదండ్రులు తెలుసుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతుక్కుని రాత్రి 11:30కి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా ఏసీపీ గారికి, డీసీపీ గారికి, అలాగే ఎన్టీఆర్ కమిషనర్, విజయవాడ కమిషనరేట్ సిపి గారు, ఎక్స్పెక్టెడ్ సిపి సార్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే సూచనల మేరకు టీమ్స్ ఫామ్ చేసి అన్ని బృందాలని తిప్పడం జరిగింది. మన మైలవరం ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు వారి టీము కొంత ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా టాప్ బయలుదేరి హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ 10 hours లో ఈ రోజు మార్నింగ్ 9:30కి సికింద్రాబాద్ అవుట్స్కట్స్ లో రైల్వే స్టేషన్ కి ఒక 10 kilometers దూరంలో పిల్లలిద్దరిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇద్దరు కూడా 9th క్లాస్ చదువుతున్నారు. 15 years పూర్తిగా ఇంకా ఇద్దరికి 15 years వచ్చింది. మరి ఈ వయసులో ఆ పిల్లలు ఇద్దరు కూడా మరి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా తిరిగి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉన్నట్టే చెప్పాలి. పోలీస్ మరి ఇమీడియట్ గా స్పందించి 10 hours లోపే రిపోర్ట్ వచ్చిన 10 hours లోపే పిల్లల్ని ఛేదించి తీసుకురావడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐ గారి టీము చాలా చక్కగా చాకచక్యంగా స్పందించి హుటాహుటిన బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు మాట్లాడిన తర్వాత తెలిసిన అంశాలను బట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు, ముఖ్యంగా దీంట్లో కూడా ఫోన్ల యొక్క పాత్ర చాలా ఉంది. ఆ పిల్లల దగ్గర ఉన్న ఫోన్, ఆ ఫోన్లో ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి బయట ప్రపంచం ఇంకా బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంటుందని బయటికి వెళ్ళిపోవాలని అనిపించి వెళ్ళడం తప్ప దీంట్లో వాళ్ళకి తెలియనితనం, అజ్ఞానం తప్ప ఇంక వేరే ఏం లేదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం జరుగుతుంది, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఫోన్ అవసరమైనంత వరకు వాడుకుంటున్నారా లేకపోతే అవసరానికి మించి వేరే ఏమన్నా దాన్ని ఉపయోగిస్తున్నారా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల్ని మీరు ఎందుకు వెళ్ళిపోయారని అడిగినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతున్నారు, మా అన్నయ్య తిడుతున్నాడు, లేకపోతే మా నాన్న కొడుతున్నాడు, ఇలాంటి చిన్న చిన్న కారణాలు వాళ్ళకి తెలియదు. తండ్రిని మొదలించినా, అన్నయ్య మొదలించినా, తల్లి మొదలించినా వాళ్ళ బాగు కోసం అనే విషయం వాళ్ళకి తెలియదు. మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలి, సున్నితంగా వాళ్ళని హెచ్చరించి మన అదుపులో పెట్టుకోవాలి తప్ప వాళ్ళని గద్దించి కానీ వాళ్ళని ఇష్టానుసారం ఇల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని అలా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక పిల్లలు దొరకకుండా పోయే పరిస్థితి ఉంది. సో మరి ఈరోజు ఆ పిల్లలు మళ్ళీ తిరిగి తీసుకురాగలిగామంటే విదిన్ 10 hours లో రిపోర్ట్ వచ్చిన 10 hours లో హైదరాబాద్ అవతల నుంచి తీసుకురావడం అంటే మరి చాలా చాలా అది పెద్ద టాస్క్, పెద్ద దీంతో కూడుకున్నది. ఏదైనా కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని వారి యొక్క రాకపోకలు కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ప్రతిదీ కూడా గమనించుకుని ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మశాస్త్రం ప్రశ్నించింది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్య సంఘంగా ఆంధ్ర ప్లాంట్ యూనియన్గా
కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి అనేక పోరాటాలు చేయడంలో భాగంగా హైకోర్టును కూడా మరి 2 సంవత్సరాల క్రితం ఆశ్రయించడం జరిగింది. మరి ఈరోజు హైకోర్టులో కూడా సుమారు 1:20 నిమిషాలు మరి వాదనలు జరిగాయి. ఈ 1:20 నిమిషాల్లో మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఊరికినే గవర్నమెంట్కి సంబంధించిన లాయర్లు ఏదో పత్రాలు చూపించి ఈరోజు ఈ కోర్టుని మిస్గైడ్ చేసే వాతావరణం తీసుకురావడం జరిగింది. దీనికి ఏదైతే మా లాయర్ గారు వైకే కోటేశ్వరరావు గారు కానీ, కేఏ పాల్ గారు కానీ వీళ్ళు మళ్ళీ అడిగే క్వశ్చన్కి అవతల లాయర్లకు ఎటువంటి సమాధానం లేదు. మీరు ఎవరిని సంప్రదించారు? ఈరోజు కార్మికులు సంప్రదిస్తే కార్మికులు ఎందుకు ఉద్యమాలు చేస్తారు? అలాగే నిర్వాసితులు సంప్రదిస్తే నిర్వాసితులు ఎందుకు ఈరోజు కోర్టుని ఆశ్రయిస్తారు? ఇది తప్పు. దీనికి సమాధానం ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలని చెప్పి పెద్దలు జడ్జి గారు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధంగా డాక్టర్ కేఏ పాల్ గారు నిజంగా ఆయనకి మా నిర్వాసితుల తరపున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున చేతులెత్తి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయన నేరుగా ఈరోజు కోర్టులో వచ్చి సుమారు 1 గంట పైచిలకే ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా మీరు ప్రైవేటైజేషన్ చేస్తారు, మీరు ఏ ధైర్యంతో మీరు చేస్తున్నారు, మాకు సమాధానం కావాలి. లేని పక్షంలో నేను మీకు ఆర్డర్ ఇవ్వండి, ఈ స్టీల్ ప్లాంట్ కి 8,000 కోట్లు తెచ్చిపెట్టి నేను ఇస్తాను. దీనికి సూటిగా ఇక్కడ ఉన్న నిర్వాసితులు గాని, కార్మికులు గాని పెడతాను. నెల రోజుల్లో గాని నేను మీ అమౌంట్ గాని తెచ్చి ఇవ్వకపోతే జడ్జి గారు ఎటువంటి శిక్ష వేసినా సరే నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమని చెప్పి నిజంగా ధైర్యంగా ఈరోజు కేఏ పాల్ గారు ఒక హైకోర్టు జడ్జి ముందు ఈ విధంగా మాట్లాడడం చాలా సంతోషంగా భావించింది. ఎందుకంటే నేరుగా మేము ఈ కోర్టులో ఉండి మేము నేరుగా కేఏ పాల్ గారు కానీ మా లాయర్ గారు వాదించడం నేరుగా మేము చూసాం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం. నిజంగా ఇంత ధైర్యంగా డాషింగ్గా కేఏ పాల్ గారు చాలా జడ్జి గారిని కూడా క్వశ్చనించడం జరిగింది. అలాగే కేంద్రం తరపున వచ్చిన లాయర్లని కూడా క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దీనికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేక మళ్ళీ దీన్ని సార్ మాకు ఒక 2-3 వారాలు మాకు వాయిదా కావాలని చెప్పేసి మరి జడ్జి గారిని అడగడం వల్ల దీన్ని మళ్ళొక మన లాయర్లతో సంప్రదించి జడ్జి గారు దీన్ని ఒక 3 వారాలు వాయిదా వేయడానికి మరి జడ్జి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదంతటి కారణం ఈ 3 వారాల్లో గాని ఖచ్చితంగా నిర్వాసితుల పట్ల గాని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల గాని, మిగిలిన భూముల పట్ల గాని మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఎవరైతే మీరు లీగల్ గా వస్తున్నారో మీ అందరి మీద కూడా మరి స్టే విధించవలసి వస్తుందని చెప్పి జడ్జి గారు కూడా చాలా గట్టిగా బలంగా కూడా మరి ఆపోజిట్ కేంద్ర ప్రభుత్వం నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన లాయర్లకు మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది. దీనికి నిజంగా చాలా సంతోషం. ఈ రోజు మా వాదనలు, నిర్వాసితుల పట్ల వాదనలు గాని, స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆవేదన గాని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు గాని, కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన గాని మొత్తం ఈ రోజు 1:20 నిమిషాలు విన్నందుకు జడ్జి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మా నిర్వాసిత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కేఏ పాల్ గారు నిజంగా 1 గంట పైచిలకే దీని మీద కార్మికుల పక్షాన, స్టీల్ ప్లాంట్ పక్షాన, నిర్వాసితుల పక్షాన నిజంగా మాట్లాడినందుకు, డేరింగ్ గా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇంకో 2-3 వారాల్లో వాయిదా అడిగారు. నెక్స్ట్ 3 వారాల్లో కూడా దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, నిర్వాసితులందరూ కూడా గ్రహించాలి. ఏదైతే మేము చేస్తున్న న్యాయమైన ఈ యొక్క కోర్టుని ఆశ్రయించి పోరాటం చేస్తున్నామో, ఈ స్టీల్ ప్లాంట్ కోసం, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం చేస్తున్న పోరాటానికి మీ అందరూ మద్దతు తెలియజేయాలని, అలాగే మరొకసారి మనందరి తరపున కేఏ పాల్ గారికి కానీ, మా వికే వెంకటేశ్వర గారు, మా లాయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జాతీయ అంతర్జాతీయ కళాకారులకు ప్రతిభ పురస్కారాలు. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా పాత్రికేయులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం గత 10 సంవత్సరాలుగా ప్రతి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశిష్ట రంగాల నుండి విశిష్టమైన వ్యక్తుల్ని ఒక సెలక్షన్ కమిటీ పెట్టి వాటి ద్వారా కళాకారులు సెలెక్ట్ చేసుకొని ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి ఈ నెల 7వ తారీఖున
మన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఎవరైతే ఈ ఉగాది పురస్కారాలకు ఎలిజిబిలిటీ ఉన్నారో, సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి అతిథుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఉపకార వేతన చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కంచర్ల అచ్యుతరావు గారు, మన గౌరవ అధ్యక్షుడు కళాకారుల సంఘం గంటల శ్రీనిబాబు గారు తదితర అతిథుల చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి మీరు పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా ఈ వార్తని, ఈ కార్యక్రమానికి ప్రజలకు చేరువ చేయడంలో మీ వంతు సహకారం అందించాలని విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరపు నుండి కోరుకుంటూ మరలా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కన్నం వెంకటరమణారావు. సోదరుడు శ్రీనిబాబు గారికి, పట్నాయక్ గారికి, అలాగే జనార్దన్ గారికి, అమ్మకి, అలాగే శివజ్యోతి గారు, రామరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘానికి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది. మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు 2024 ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం. మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనోల్లాసం అనేది ఉండదు. మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారుల్ని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ. అది మనకందరికి కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళను మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం అది. ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మెయిన్ చేసుకుంటారు. అలాగే మన జర్నలిస్టు సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఆ డేటు అదంతా మీరు ఫిక్స్ చేస్తే దానికి మా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడానికి కూడా మేము ఇప్పుడు ముందుంటామని మనం చేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరును వచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు ఆ కళాకారులకు ఇవ్వాలని, మా యొక్క సంస్థకి ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆదివారం ఈ నెల 7వ తేదీన సింకా గ్రాండ్లో ఉదయం 9 గంటల నుంచి కూడా జర్నలిస్టుల ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు అల్పాహారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సత్కారం, అదేవిధంగా అతిథుల ప్రసంగాలు కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటూ పంచాంగాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని కూడా స్వీకరించాల్సిందిగా ప్రత్యేకంగా రాష్ట్ర కార్యదర్శిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పేరుకి యూనియన్ అయినప్పటికీ కూడా ఇటు మిగతా యూనియన్లను కూడా అందరినీ ఆహ్వానించాం. గౌరవంగా ఉగాది పర్వదినం అందరికీ కూడా ఈ ఏదైతే నూతన సంవత్సరాలు ఉందో అందరికీ కూడా కలిసి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన జీవన విధానం గడపాలి, అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు జరిగే ఈ కార్యక్రమాలందరినీ కూడా జయప్రదం చేయాలి. దీనికి ప్రత్యేకంగా ఎవరో కూడా దీనికి స్పాన్సర్స్ కానీ ఇతరత ఏముండదు. ఇది జర్నలిస్టుల ఆత్మ మనం దెబ్బతినకుండా నేనే కొంత అమౌంట్ పెట్టి మిగతాది ఒకే ఒక ఆయన ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి. ఆయన కూడా ఒక 50,000 రూపాయలు సాయం చేశారు. ప్రత్యేకంగా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతోనే మీకు వివరాలు ఏర్పాటు చేశాం. కాబట్టి ఎప్పుడు మాదిరిగా ఉగాది సంబరాలను జయప్రదం చేయాలని శంకాగ్రాండ్లో శ్రీకన్య థియేటర్ ఉంటుంది. ఉదయం 9 గంటలు మీ కుటుంబ సభ్యులతో రండి, మధ్యాహ్నం 2 వరకు ఉండి విందు భోజనం ఆరగిచ్చి వెళ్ళండి. నూతన ఉగాది సంవత్సరంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఒక బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించాం. మరి మన కుటుంబానికి సంబంధించి మహిళలే ప్రత్యేకం, మనకి స్త్రీమూర్తి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీర అందజేయడం జరుగుతుంది. దానికి నా వంతుగా నేనే వాటిని అన్నింటినీ సమకూర్చాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మధ్య జర్నలిస్టుల మీద
దాడులకు సంబంధించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాత్రి ఒక ప్రధాన మీడియా మీద కొంతమంది దౌర్జన్యానికి దిగారు. అయితే విషయం తెలిసేసరికి జర్నలిస్టులు అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అయితే వారు స్వచ్ఛందంగా లేదు ఇది మా యాజమాన్య పరంగా చూసుకుంటామని చెప్పారు. ఏదేమైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు. మీకు మరీ చెప్తున్నా, ఇంకోసారి దాడులకు కానీ ఎక్కడైనా తెగబడితే మేము కూడా స్వచ్ఛందంగా తర్వాత ఇంతవరకు కూడా మాలో మంచితనాన్ని చూశారు. తర్వాత మరి మాలో ఉన్న ఏంటి సెకండ్ అనేది కూడా మీరు చూస్తారు. దాడులు చేయడం అనేది మంచిది కాదు. మీకు నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. మీరు లీగల్గా వెళ్ళండి, లేకపోతే ఖండనివ్వండి, లేకపోతే మీరు ఎవరైనా ఆ యాజమాన్యాలతో మాట్లాడే మీరు కంప్లైంట్ చేయండి తప్ప మీరు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడులు చేస్తే జర్నలిస్టులు ఏమీ పిరికివాళ్ళు కాదు, జర్నలిస్టులకి ఏమీ మౌనమేమీ ఇది కాదు. కాకపోతే సమాజంలో బాధ్యతగా ఉన్న జర్నలిస్టులు ఏదైనా సరే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడదని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉన్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడులను ఖండిస్తున్నాం. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో మాకు వివరాలు తెలియజేయలేదు. అలా వివరాలు తెలిసినట్లయితే తప్పకుండా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఏ పార్టీ వరకైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు. జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక ఉద్యోగస్తులు మాత్రమే, ఈ సమాజాన్ని నడిపించే సమితులు మాత్రమే. జర్నలిస్టులు అనేది మీకు మాకు ప్రత్యేకంగా విరోధమే ఉండదు. మా డ్యూటీలో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే. మీరు ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీ కార్యకర్తలను రెచ్చగొట్టడమో లేకపోతే వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టడమో పరోక్షంగా మంచిది కాదు. ఎప్పటికైనా మీకు చెప్తున్నాం, అటువంటి కవ్వింపు చర్యలు కానీ దాడులు కానీ అటువంటివి ఏవి భవిష్యత్తులో ఉండకూడదని. మీరు ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్తున్నారో అందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళండి. జర్నలిస్టుల సహకారం లేకపోతే మీరు ఎక్కడికైనా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడైనా భవిష్యత్తులో అయినా సరే జర్నలిస్టుల్ని గౌరవించండి, వారి ప్రేమామానాలు పొందండి. ఇది మేము నేషనల్ జర్నలిస్ట్ ఎలియన్స్ తరఫున, ప్రత్యేకంగా జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున నేను వారిపై జరిగిన దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత తాడిశెట్టి మురళీమోహన్. నారా లోకేష్ మాట్లాడుతూ మేము ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు తప్పకుండా చేస్తామని అన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఆయన కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్ళి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేదని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి ఇమాం మౌజులకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది. తల్లి ఈ సభాముఖం మేము అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసిన డబ్బులు ఇచ్చారా? తల్లి ఆలోచించకూడదు. అమ్మా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు. తల్లి అబద్ధాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచునే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలియదా ఎన్ని మాటలు? అంటే అబద్ధాలు చెప్తున్నారు, కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుస్తున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అందులో మొన్నటి వరకు 22 కేసులు అన్నా. మొన్న అఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరూ రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు వచ్చాయి. 24 కేసులు ఉంది. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, SC/ST కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అదే బాబులకే భయపడిన కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతాము. ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ హామీ ఇస్తూ ఈరోజు మురళి గారు
అదేవిధంగా అమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 40 రోజులు ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరెక్ట్గా 2 నెలల ఎన్నికల ఫలితాలు వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకున్నాను. సీఎం జగన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు, టీడీపీ అధికారంలోకి రాగానే పెన్షన్ 3000 ఇస్తామని, వాలంటరీ వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుందని అన్నారు. వృద్ధులకు ఈ పెన్షన్స్ అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh will be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదని డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పన్నాగం అన్నారు. ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం మీద చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్పాడు. మేమేం అడిగాం? మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళన ఇస్తున్నారు, మీ వ్యవస్థకు మేము